సార్ యూజువల్గా మనం క్షేత్రానికి వెళ్తూ ఉంటాము. క్షేత్రానికి వెళ్ళి అక్కడ క్రమశిక్షణతో ఉంటూ ఉంటాం. కానీ మళ్ళీ తిరిగి వెనక్కొస్తే మన స్వగృహాలన్నీ మాత్రం చిన్నాభిన్నంగా అస్తవ్యస్తంగా పెట్టుకునే పరిస్థితి. సో అసలు క్షేత్రానికి వెళ్ళాలంటే ముందు మనం స్వయంగా మన గృహాల్లో కూడా ఆ క్రమశిక్షణ ఉండాలి. అలాంటి నేపథ్యం నాకు పెద్దగా చాలా దగ్గర కనపడదు. దీని మీద మీరేమైనా స్పందిస్తారా? మొట్టమొదటి బాధ్యత ఇంటి నుంచే మొదలాలి. ఇంట గెలిచి రచ్చగలవు అన్నట్టు ఇంటి నుంచే. ఇంట్లో చక్కగా మీకు ఒక చిన్న పూజా గది, ఎంత కుదిరి స్వామి ఎంత ఇవ్వమని భగవంతుని కోరుకోడు. అంటే నువ్వు ఉండే నివాసంలో ఆయన ఉన్నాడు అనుకునే కన్నా ఆయన ఉండే నివాసంలో నేనున్నాను. ఈ భావన రావడం కోసం ఇప్పుడు మా మందిరానికి వస్తే మాకు ఇంట్లో చక్కగా ఒక ఎక్స్క్లూజివ్ ఒక హాల్ అంతా సపరేట్, ఒక రూమ్ ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ అంతా స్వామికే అంకితం. ఎందుకంటే ఆయన ఇచ్చినారు, ఆయన మాతో సేవ చేయించుకుంటున్నాడు, ఆయన ఇంట్లో మేము ఉంటున్నాం. అప్పుడే బాధ్యత ఆ యొక్క స్వామి మీద ఆ అనురక్తి కలుగుతుంది. మనం ఏదో గూట్లో పెట్టేస్తాం, ఒక షోకేస్లో బొమ్మలాగా భగవంతుని భావించకూడదు. మన ఆప్తుడు, మన ఆత్మీయుడు, మన కోసం స్వామి వచ్చాడు మన ఇంటికి, మన కష్ట సుఖాలు పంచుకుంటాడు అని ఒక ఎత్తు అయితే, రెండో వర్షన్ ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్, మన ఇంట్లో మన పుట్టిన బాబు ఉంటాడు, మన కొడుకో తమ్ముడో చిన్నవాడు, వాడిని మనం ఎలా చూసుకుంటాం. పొద్దున్నే ఆకలేస్తుంది, వాడు పాలు ఇవ్వాలి, మధ్యాహ్నం ఏదో భోజనం పెట్టాలి, ఓ పండు ఇవ్వాలి. అలా మన ఇంట్లో స్వామికి ఏం సేవ, ఈ టైంలో ఏమి ఇస్తే బాగుంటుంది. ఉదయం ఏదో పొద్దున్నే కొంచెం గోరువెచ్చని పాలు, అలాగే ఓ పండు మనం ఇంట్లో తినే ముందు చిన్న ప్లేట్లో కటోరలో తీసి స్వామి ముందు పెట్టేసి, ఇది స్వామి స్వీకరిస్తున్నాడు అన్న భావనతో మన పని మనం చేసుకుంటూ, అంతే. దీనికి 24 గంటలు భగవంతుడు అని భజనలు చేయమని కాదు, ఒక్క నిమిషమైనా ఆయనకి నేను ఇవ్వాలి అని, నీలో వాడు నీతో వాడు అన్న భావనతో నువ్వు ఇల్లుని గుడిగా ఆలయంలాగా చేసుకోగలిగితే, ఆలయం వెళ్ళినా నువ్వు అక్కడ సరిగ్గా అనుభవిస్తావు. స్వామి నా ఇంట్లో నీకు ఇంత చిన్నగా ఉన్నావు, నువ్వు సరిగా సేవలు అందుకున్నావు, ఇక్కడ ఇంత మంచి ఆలయాలు, అక్కడికి వెళ్ళంగానే అర్చకులు అక్కడ వైభవం అంతా చూసి సంతోషం ఇస్తుంది. ఒక కృష్ణాలయం వెళ్ళినా, ఒక రామాలయం వెళ్ళినా ఆ కళ్యాణం చూసి ఎంత ముచ్చటేస్తుంది. స్వామి ఇన్ని పూలు అసలు నేను పెట్టుకోగలుగుతాను, నేను ఒక పువ్వు పెడతాను, నీకు ఇన్ని పూలు పెట్టారు, ఇంత చక్కగా జరుగుతుంది. ఇది ఆ వైడ్నెస్ వస్తుంది. నువ్వు ఆలయానికి వెళ్ళినా సార్థకత వస్తుంది, నీకు ఇంట్లో ఆ ప్రాక్టీస్ ఉంటాయి. ఓకే, ఈ రెండు జరిగితేనే మనసులో స్థిరత్వంగా భగవంతుడు నిలిచేది. మూడో ఆలయం మనసులో ఉంది. దేహో దేవాలయ ప్రోక్తో జీవభూత సనాతన అని. ఆ దేహంలో ఆత్మరూపంలో ఉన్న ఆలయంలో భగవంతుడు వచ్చి నిలబడాలంటే ఇంట్లో ఆలయంలో రెండిట్లో నువ్వు సక్రమంగా సేవ జరగాలి. సో మన ఇళ్లలో కూడా ఆధ్యాత్మిక ఆ శక్తి కేంద్రాలుగా కూడా మన గృహాలు తయారు కావాలంట. 100కు 100%. మీరు ఇందాక ఈ వర్డ్ శక్తి కేంద్రం అన్న దగ్గర నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎక్కడో కాదు, మా ఇంట్లో మా మందిరంలో జరిగిన ఒక సంఘటన. కరెక్ట్గా 35 ఏళ్ల క్రితం నేను సంగీత్ సాగర్ ఆదిత్య మ్యూజిక్లో నేను ఉద్యోగం చేస్తున్న సమయం, మాకు ఇంట్లో ఆలయం ఇప్పుడు పై భాగంలో షిఫ్ట్ అయింది. కింద చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి, ఆ రూమ్లో అద్దెకిచ్చాం. నేను ఉదయం 10:30 ప్రాంతంలో ఆఫీస్కి బయలుదేరుతున్నాను. కరెక్ట్గా ఎదురుగా సైకిల్ మీద చిన్న చిన్న వస్తువులు, ఒక చాప, ఫ్యాను పెట్టుకొని ఒక వ్యక్తి కొంచెం ఒక వ్యక్తి లోపలికి వస్తున్నాడు మా ఇంట్లోకి. ఏంటబ్బా మా ఇంట్లోకి వస్తున్నాడు అని తలెత్తి చూస్తే మా అన్నయ్య అద్దెకి ఇచ్చాను రా రూము, అద్దెకుంటాడంట అని. చూడంగానే చిన్న ఏదో నాకు చిన్న నెగిటివ్ వైబ్స్ కనిపించి వెళ్ళిపోయాను. రాత్రి రికార్డింగ్లో వెళ్ళి మొత్తం 12, 11 అయింది. వచ్చేటప్పటికి పడుకుండిపోయాను. పొద్దున 5 గంటలప్పుడు తలుపుకు చప్పుడైంది. మేము మామూలుగా 5:30కి లేస్తాం, 6:30కి స్వామికి హారతిస్తాము. 4:30, 5 మధ్యలో తలుపు కొడుతున్నారు ఎవరో. తలుపు తీసి చూసేటప్పటికి ఉదయమే ఇంట్లో చేరిన వ్యక్తి వాకిట్లో నిలబడి ఉన్నాడు. అప్పటికే సైకిళ్ళు సామాన్లు అన్నీ బయట పెట్టేసుకొని ఉన్నాడు. అర్జెంటుగా కీస్ ఇచ్చి ఇలా వెళ్ళిపోదామని కీస్ ఇచ్చి వెళ్ళిపోయి ఊళ్ళో ఉన్నాడు. ఏం బాబు కీస్ ఇస్తున్నావు, ఊరేమని వెళ్తున్నావా అన్నాడు మా అన్నయ్య. కాదు సార్, ఖాళీ చేస్తున్నాను. నువ్వు వచ్చి 24 గంటలు కాలేదు, ఇల్లు ఖాళీ చేయడం ఏంటి, 2 నెలల జీతం రెంట్ ఇచ్చున్నావు, ఏమైంది ప్రాబ్లం నీకు అన్న. అంటే ఏం లేదు సార్, ఏం లేదు, ఇక్కడ ఉండవు, నేను ఇక్కడ ఉండాలని కుదరదు, నేను వెళ్ళిపోతున్నాను. మా అన్నయ్య డబ్బులు తీసుకొచ్చి చేతిలో పెట్టుకొని అడిగాడు. నువ్వు వెళ్ళడానికి మేము అడ్డు పెట్టాం, బట్ చెప్పి వెళ్ళాలి, కారణం చెప్పి వెళ్ళాలి, ఎందుకు వెళ్తున్నావు అంటే, నేను తాంత్రిక సాధన చేస్తాను సార్,
ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఇదో నాకు తెలిసిన తంత్రం మా విద్య చేసుకొని పడుకుంటాను. అది పడుకున్నాను తర్వాత రాత్రి నా మీద దెబ్బలు పడ్డాయి. ఒక దివ్యమైన ప్రకాశమైన శక్తి ఉంది ఇక్కడ ఇంట్లో. నా తంత్ర సాధన ఆత్మల్ని పిలవడం ఇవన్నీ ఇక్కడ నడవు, ఖాళీ చేయిపో అని పంపించేస్తున్నాయి. ఇక్కడ నా ఈ సాధన ఈ శక్తి ముందు నేను ఉండలేను. ఒక దివ్యమైన మహత్తరమైన శక్తి ఉంది ఇక్కడ. అక్కడ అమ్మ స్వరూపం ఉంది. కాంతివంతం చూడలేకపోతున్నా, నా కళ్ళు సరిపోలేదు. నా వల్ల కాస్త నన్ను వెళ్ళిపోతాను. ఓ మై గాడ్. మీరు ఇందాక వాడిన పదమే శక్తి కేంద్రము. దీన్ని ప్రతి ఇంట్లో మనం చేసుకున్న సేవను బట్టి చేసుకుంటూ కుదిరితే, అంటే మాకు ఇంట్లో ప్రాణప్రతిష్ఠ జరిగింది. మా గురుదేవులు శ్రీ రాధికా ప్రసాద్జీ మహారాజు వారి తపశక్తి దారపోసారు. శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు లాంటి ఒక వేద పండితులు వారు అక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారు, మంత్రోక్తంగా శాస్త్రోక్తంగా. ఇవన్నీ జరిగి నిత్య ధూపదీప నైవేద్యాలు స్వామి సేవ జరుగుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళ ఆటలు సాగలే. ప్రతి ఇల్లు కూడా నెగటివ్ వైబ్స్ రాకుండా పాజిటివ్ వైబ్స్ ఉండాలంటే ఒక తులసి మొక్కను పెట్టుకోండి, సాయంత్రం సంధ్య వేళలో దీపం పెట్టుకోండి, ఉదయమే స్నానం చేసి ఒక హారతి ఇచ్చుకోవడము, నైవేద్యం పెట్టుకోవడం, మనకు దైనందిక కార్యక్రమాలు అడ్డు కాకుండా చేసుకోవడం వల్ల ఇల్లు శక్తి కేంద్రంగా జరుగుతుంది. ఇల్లు కూడా శక్తి కేంద్రం కూడా నీకు ఎలాగైతే ఒక ప్రాణప్రతిష్ఠ జరిగిన ఆలయం ఎలా అవుతుందో ఇల్లు కూడా అలా అవుతుంది.